ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమికి ఇంటిపోరు తలనొప్పిగా మారింది. జనసేన అభ్యర్థి చిర్రి బాలరాజుకు సీటు దక్కడంతో టీడీపీ నేతలు రగిలిపోతున్నారు. జనసేనకు టికెట్ దక్కడంతో మొడియం సూర్యచంద్రరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఆయన టీడీపీ రెబెల్ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. రేపు రెబెల్ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు సూర్యచంద్రరావు. మరోవైపు కొద్ది రోజులుగా టీడీపీ ఇన్ఛార్జ్ బొరగం శ్రీనివాస్ వర్గం తీవ్ర ఆందోళన చేస్తోంది. నిన్ననే బొరగంతో జనసేన అభ్యర్థి బాలరాజుకు పార్టీ పెద్దలు సయోధ్య కుదిర్చారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఏలూరు జిల్లాలో పోలవరం నియోజకవర్గం అనేది కొంత ప్రతిష్టాత్మకంగా అన్ని పార్టీలు తీసుకుంటున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా సీటు ఆశించడం జరిగింది. అయితే ఆ కూటమి సందర్భంగా సీట్లు సర్దుబాటు నేపథ్యంలో ఆ సీటును జనసేనకు కేటాయించింది. అయితే జనసేనకు సంబంధించి చిర్రి బాలరాజు గతంలో కూడా 2019లో కూడా ఆయన జనసేన తరఫున పోటీ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆయన జనసేన పార్టీలో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ ఆ సీటును జనసేనకు కేటాయించిన నేపథ్యంలో జనసేన పార్టీ ఆ సీటును చిర్రి బాలరాజుకు కేటాయించడం జరిగింది. ఈ మేరకు అతనికి బీఫామ్ కూడా పార్టీ అందజేయడం జరిగింది. అయితే మొదటి నుంచి కూడా పోలవరం నియోజకవర్గంకు టీడీపీ తరఫున ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బొరగం శ్రీనివాసు సీటును ఆశించడం జరిగింది. ఇదే సందర్భంలో మాజీ ఎమ్మెల్యే మొడియం లక్ష్మణరావు మనవడు మొడియం సూర్యచంద్రరావు కూడా టీడీపీ తరఫున టికెట్ ఆశించడం జరిగింది. ఆ మేరకు ఆయన తనకున్నటువంటి పరిచయాలతో అటు పార్టీ పెద్దలతో కూడా సంప్రదింపులు జరపడం జరిగింది. దీనికి సంబంధించిన అటు ఆర్థికంగా కూడా బలమైనటువంటి సూర్యచంద్రరావు ఎట్టి పరిస్థితుల్లో తనకు సీటు వస్తుందని చెప్పి కూడా ఇప్పటి వరకు ఆశించడం జరిగింది. అయితే చిర్రి బాలరాజుకు అటు కూటమిలో సీటు కేటాయించిన నాటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో కొంత వర్గ పోరైతే కూడా కొనసాగింది. ఇప్పటికీ కూడా ఆ వర్గ పోరు కంటిన్యూ అవుతూనే ఉంది. గత 2 రోజుల క్రితం కూడా చిర్రి బాలరాజును టీడీపీ నేతలైతే కూడా వ్యతిరేకించడం జరిగింది. దీనికి సంబంధించి ఏలూరు ఎంపీ క్యాండిడేట్ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ యాదవ్ వచ్చిన సమయంలో కూడా అతన్ని గౌరవ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో టీడీపీకే ఈ సీటు కేటాయించాలి, లేని పక్షంలో తామంతా కూడా స్వతంత్ర అభ్యర్థులుగా కూడా బరిలో దిగుతామని కొంతమంది నేతలు అయితే కూడా హెచ్చరించిన సందర్భం అయితే కూడా ఉంది. ఇప్పుడు ఈ పంచాయతీ అంటే ఈ రోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించి కొంతమంది నేతలు కూడా బీఫామ్ అందజేసిన నేపథ్యంలో ఇక 23వ తేదీన టీడీపీ రెబల్ అభ్యర్థిగా తాను బరిలో ఉండేందుకు సిద్ధపడుతున్నట్లు ఇప్పటికే అటు మొడియం సూర్యచంద్రరావు తన కేడర్కి అయితే కూడా సంకేతాలు ఇవ్వడం జరిగింది. 23వ తేదీన నామినేషన్ దాఖలు చేసేందుకు ఆయన సమాయత్తమవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఏలూరు జిల్లా పోలవరం ఆ టికెట్ సంబంధించి అటు టీడీపీ ఎవరూ కూడా జనసేనకు సపోర్ట్ చేయరు అనేది కూడా సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో ఇప్పుడు పోలవరం నియోజకవర్గం జనసేనకు సంబంధించి పోటీ చేస్తున్న చిర్రి బాలరాజుకు ఏ మేరకు టీడీపీ నుంచి నేతలు సహకరిస్తారనేది కూడా కొంత ప్రశ్నార్థంగా మారింది. అటు పార్టీ పెద్దలు అంటే ఇప్పటికే బొరగం శ్రీనివాస్ కు చిర్రి బాలరాజుకు మధ్య బలరాం చంద్రరావును బుజ్జగించే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? మరోవైపు సూర్యచంద్రరావు రెబల్ గా బరిలోకి దిగితే కూటమి అభ్యర్థికి ఎటువంటి నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది? స్థానికంగా పార్టీ కేడర్లో ఎటువంటి గందరగోళం కనిపిస్తోంది? బలరాం ఇప్పటికే పార్టీ కేడర్లో కొంత గందరగోళ పరిస్థితులు కూడా నిలవన్నాయి. ఒక వర్గం పూర్తిగా చిర్రి బాలరాజును వ్యతిరేకిస్తుంది, మరొక వర్గం బొరగం శ్రీనివాస్ కు టికెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తుంటే ఇప్పుడు సూర్యచంద్రరావు కూడా తాను కూడా పూర్తి స్థాయిలో రెబల్ అభ్యర్థిగా బరిలో దిగుతున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు పోలవరం తెలుగుదేశం పార్టీలోని 3 వర్గాలుగా చీలిన పరిస్థితుల్లో కనపడుతున్నాయి. ఒక వర్గం పార్టీ ఆదేశాల మేరకు కూటమి అభ్యర్థికి సపోర్ట్ చేస్తుండగా కొన్ని మండలాలకు సంబంధించిన వ్యక్తులైతే కూడా అటు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న బొరగం శ్రీనివాస్కి ఎమ్మెల్యే కేటాయించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మరో వర్గం మొడియం సూర్యచంద్రరావుకు టికెట్ కేటాయించాలని చెప్పి కూడా అటు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇప్పటికీ దీంతో పోలవరం నియోజకవర్గంలో 3 వర్గాలుగా ఏర్పడి తెలుగుదేశం పార్టీలోనే చీలికలు ఏర్పడిన నేపథ్యంలో కూటమి అభ్యర్థి విజయావకాశాలు దీని ఎఫెక్ట్ అంతా కూటమి అభ్యర్థి విజయావకాశాలపైన పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పార్టీ పెద్దలు ఇప్పటికే ఎవరైతే రెబల్ గా ఉన్నారో, ఎవరైతే కొంత అసంతృప్తితో ఉన్నారో బొరగం శ్రీనివాస్ కి ఇప్పటికే బుజ్జగించడం జరిగింది. బొరగం శ్రీనివాస్ కు అలాగే చిర్రి బాలరాజుకు మధ్య సయోధ్య కుదిర్చి చిర్రి బాలరాజు విజయానికి దోహదం చేసే విధంగా కృషి చేస్తానని బొరగం శ్రీనివాస్ అయితే కూడా స్పష్టం చేశారు. అయితే ఆయన అసంతృప్తి తొలగిపోయిందన్న నేపథ్యంలో ఇప్పుడు మొడియం సూర్యచంద్రరావు తాను ఇండిపెండెంట్ గా నామినేషన్ వేస్తున్నట్లు టీడీపీ రెబల్ గా వేస్తున్నట్లు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు కేడర్ లో కూడా కొంత అయోమయ పరిస్థితులు ఏర్పడిన పరిస్థితులు అయితే కూడా నెలకొన్నాయి. బలరాం రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.